హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఉమెన్స్ డే మనం ప్రతి ఇయర్ కూడా మార్చ్ 8న సెలబ్రేట్ చేసుకుంటుంటాం. కానీ ఆ రోజు ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, అండ్ ఇన్స్పిరేషనల్‌గా ఉండే లేడీస్ అండ్ వాళ్ళ గురించి, అండ్ వాళ్ళు సాధించిన విజయాలు ఇయన్నీ మాట్లాడుతుంటాం. అదే ఇలాగే మరి థియేటర్స్‌లో కూడా మార్చ్ 7థ్ రోజు మనందరిని కూడా 'నారి' అనే మూవీ అనేది కూడా వస్తుంది. కంప్లీట్ ఉమెన్స్ మీద జరుగుతూ ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, అండ్ మెయిన్‌గా ఈ మూవీ మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలని కూడా అంటున్నారు. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! అని చెప్పేసి ఆ ఒక్క పదంతోనే మనందరికీ బాగా దగ్గరైపోయిన నిత్యశ్రీ. మరి ఆ అమ్మాయి అయితే ఈ మధ్య కాలంలో మంచి మంచి మూవీస్ తీస్తూ కూడా మరి ముందుకెళ్తుంది. అండ్ రీసెంట్‌గా 'నారి' అనే మూవీతో కూడా చాలా బలమైన క్యారెక్టర్‌తో కూడా రాబోతుంది. అండ్ ఇప్పుడు నిత్యశ్రీ ఇప్పుడు మనతో పాటు ఉంది. మరి ఆ 'నారి' సంగతులేంటో, తన లైఫ్ ఎలా ఉందో అనేది కూడా మాట్లాడదాం. హాయ్ నిత్య. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసల 'ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్!' అనే దానికి పేటెంట్ రైట్ ఏమైనా తీసుకున్నారా? లేదు లేదు అలాంటివేం లేవు. ఎందుకంటే నువ్వు చెప్తేనే ఐకానిక్‌గా ఉంటదది. అబ్బో! ఓకే. సో, ఏంటి ఈ మధ్య కొంచెం స్పీడ్ పెరిగినట్టుంది కెరియర్ వైస్? అలా ఏం లేదు. మామూలుగానే నడుస్తుంది. అంటే ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే అంటే మూవీస్ వైస్ కానీ, సో కొంచెం కనిపించడం గానీ బాగా కనిపిస్తూ ఉన్నారు. కొంచెం ఈ మధ్య అంటే లైక్ వెరీ అంటే లైక్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆఫర్స్ చాలా వస్తున్నాయి. బట్ అన్నీ చేయట్లేదు. అన్నీ చేయట్లేదు. ఓన్లీ చూసీగా వెళ్తున్నావు అన్నమాట. చూసి వెళ్తున్నాం. ఏంటి అబ్బాయిగా ఎప్పుడు మారబోతున్నావు? మూవీ అలా ఎందుకంటే నువ్వు చెప్పిన ఆ డైలాగ్ 'నారి' మూవీలో ఆ డైలాగ్ అనమాట. సో అది కూడా చాలా బాగా రీచ్ అయిపోయింది. అండ్ యూజువల్‌గా అమ్మాయిల ప్రాబ్లమ్స్ గురించి నువ్వు చెప్పే ఆ వాయిస్ కానీ, లీనమైపోయి చెప్పిన సందర్భం ఇట్ వాస్ థ్యాంక్ యూ సో ఎక్స్ట్రార్డినరీ. మచ్. అండ్ బట్ యాహ్! డైలాగ్స్ అవన్నీ సూర్య గారు, హ్మ్. డైరెక్టర్ గారు చెప్పించారు అవన్నీ. లైక్ ఆ డైలాగ్ చెప్పడానికి కూడా కొంచెం నేను ప్రాక్టీస్ చేశాను. ఒక సింగిల్ టేక్‌లోనే చెప్పాలి అన్నారు. హ్మ్. బ్రేక్ చేయకూడదు అన్నారు. నేను వర్క్ చేశాను దానికోసమని. దాని తర్వాత షూట్‌కెళ్ళిపోయాం, చేసేసాం. అండ్ సూర్య గారు మెచ్చుకున్నారు నన్ను. దట్ వాస్ రియల్లీ మెమరబుల్ మూమెంట్. అంటే కేవలం సూర్య గారు మెచ్చుకోవడం అంటే అది సెట్స్ వర్క్ బానే ఉంటది. కానీ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా మెచ్చుకుంటున్నారు. అవునవును. అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా! ఎక్కువ వ్యూస్ అనేది కూడా చాలా వచ్చింది. చాలా బాగా వెళ్ళింది. హ్మ్. ఆ ఒక్క డైలాగ్ మాత్రం. నీకు యాక్చువల్‌గా వ్యూస్ అనేది పెద్ద కిక్ ఇవ్వదేమో. ఎందుకంటే ఇలాంటి వ్యూస్ ఎన్నో చూసుంటావు కదా! అబ్బా! లేదు. అవి అన్నీ వెళ్ళడం వేరు. మూవీలో ఒక సీన్ వెళ్ళడం వేరు గదా! హ్మ్. యాహ్! అండ్ ఒక నార్మల్ యూట్యూబ్ స్థాయి నుంచి నౌ యూర్ ఇంటు ద మూవీస్. నో యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీయే చేశాను. మూవీస్ 'కేర్ ఆఫ్ కాకపోతే మా కంచి' అందరికి మాత్రం దగ్గర అలా నా సిక్స్త్ క్లాస్‌లో నా ఫస్ట్ మూవీ 'కేర్ ఆఫ్ కంచరపాలెం.' ఓకే. దాని తర్వాతే ఐ స్టార్టెడ్ డూయింగ్ టిక్‌టాక్ అండ్ ఆల్. దాని తర్వాత మళ్ళీ అగైన్ యూ ఆర్ బ్యాక్ దాని టు గ్రౌండ్. తర్వాత యాహ్! ఎక్కడో ఫార్మ్ కోల్పోయిన బ్యాట్స్‌మెన్ మళ్ళీ ఎంత సాధించి రంజీ మ్యాచ్‌లు ఆడి సాధించి మళ్ళీ అంటే ఆ వచ్చినట్టుంది. గ్యాప్ ఎందుకొచ్చిందంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' షూట్ అయిన 2 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది. హ్మ్. సో, దాని తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ లైక్ గ్యాప్ వచ్చింది కదా! 2 ఇయర్స్‌లో కొంచెం పెద్దదాన్ని అయిపోయాను. సో, ఎవరన్నా ఫోన్ చేసి ఆ ఏజ్ పాపనే కావాలి అని అడిగారు. హ్మ్. బట్ ప్రెజెంట్ పిక్స్ పెట్టేసరికి లేదు అని అన్నారు. సో, మేము చూసిన దాన్ని అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి డిఫరెన్సే అనుకుంటున్నా. సో, అలా గ్యాప్ వచ్చింది. సో, ఆ మధ్యలో ఇట్లా ఆపర్చునిటీ రావడం వల్ల చేశాం అంతే. సో, ప్రెజెంట్ ఇప్పుడేమన్నా చదువుకుంటున్నావా? యాహ్! డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుకుంటున్నా. సెకండ్ ఇయర్. ఓకే. అండ్ మళ్ళీ కంప్లీట్‌గా అంటే మూవీస్ సైడ్ కాన్సంట్రేట్ ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టారు? ఆహ్, అంటే లైక్ 2018లో మూవీ రిలీజ్ అయింది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఆడిషన్స్ అవి ఆడిషన్స్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత 'వివాహ భోజనంబు' ఆఫర్ వచ్చింది. ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉన్నాను. ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. గ్యాప్ అంటే కావాలని గ్యాప్ తీసుకోలేదు. హ్మ్. అది వచ్చింది. వచ్చింది. యాహ్! ఓకే. అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే నీ మూవీ రిలీజ్ అవుతుంది. 'నారి' అనేది. 'నారి' మూవీ. మరి యెస్. ఆ మూవీలోని క్యారెక్టరైజేషన్ అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి? నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. హ్మ్. ఆహ్, అంటే లైక్ ఒక్ ఈ మూవీలో ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటది. నా నా క్యారెక్టర్‌కి మాక్సిమం ఎవ్రి ఏజ్ వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ క్యారెక్టర్
అంటే లైక్ ఈ ఏజ్లో ఉన్న అమ్మాయి ఎలా కష్టాలు అనుభవిస్తుంది, అంత మెచ్యూర్డ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది చూపిస్తాము ఈ మూవీలో. ఓకే. సో, అలా నీ క్యారెక్టరేషన్ స్టార్ట్ టు ఎండ్ అలా డ్రైవ్ చేయబోతుందా? హా. అంతే అంటే అలాగే సీరియస్‌నెస్ ఉండబోతుందా? లేదు, అంటే లైక్ కొన్ని మార్పులు కూడా జరుగుతాయి నా క్యారెక్టర్లో. ఐ విల్ హుహు. బీ ఇన్ ఏ సేఫ్ ప్లేస్ ఓకే. ఇన్ ద ఎండ్. కొంచెం సైకోయిజం ఏమైనా చూపిస్తావా? లేదు లేదు, అలా ఏం లేదు అస్సలు. ఓకే. ఐ విల్ బీ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్. సో, నువ్వు అలా మరీ ఉంటేనే ఇన్నోసెంట్ కాదు, నాకు తెలుసు లోకంలో ఇన్నోసెంట్ కాదా? అంటే ఇన్నోసెంట్ కాదు అంటే మీన్ ఐ నో లోకంలో ఏమేం జరుగుతున్నాయి అనేది, హ్మ్. కానీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. యాహ్! ఓకే. అండ్ ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మెయిన్‌గా యాక్సెప్ట్ చేయాలని అంటే ఏ పాయింట్ మీద అనిపించింది? యాక్చువల్లీ స్టోరీ ఫస్ట్ డాడీ విన్నారు. హ్మ్. దాని తర్వాత అది చెప్పారు, ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీ, ఇలా ఉంటది నీ క్యారెక్టర్ అన్నారు. ఆహ్, అంటే లైక్ నాకు అనిపించింది చేయాలి అని. ఒక టైంలో అంటే ఇది ఇది అంటే లైక్ నేను ఇటు సైడ్ కూడా ఆలోచించాలి. నాకు ఈ మూవీ ఎట్లా ఫెచ్ అవుతది అని. యాహ్! అండ్ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు చాలా మంచి పేరు, మీరు చూసిన ఆ రీల్‌కే అర్థమైపోతది, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ దానికి ముందు అనుకున్నా నేను, ఓకే, ఖచ్చితంగా నా క్యారెక్టర్ మంచిగా వెళ్తది, ఐ నీడ్ టు డూ ఇట్ అనుకోని చేశాను. హ్మ్. సో డాడీకి కూడా నచ్చింది. నేను కూడా యాక్సెప్ట్ చేసేసరికి ఇంకా ప్రొసీడ్ అయిపోయాం షూట్‌కి. అండ్ అందులో ఒక ర్యాప్ సాంగ్ అనేది కూడా చేశారు కదా! ఆడు మొగాడేంట్రా బుజ్జి అని ఆహా! చెప్పేసి. అది అవునండి. కూడా చాలా చక్కగా రీచ్ అవుతుంది. అవును, అది చాలా బాగా రీచ్ అయింది. నువ్వు అందులో ఉంటావని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ దానికి తగ్గట్టు అంటే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ లాస్ట్ మినిట్ డిసిషనా యాక్చువల్లీ మొత్తం? నేను నాకసలు ఏదో సాంగ్ అని చెప్పి పిలిచారు. బట్ అది ర్యాప్ సాంగ్ అని కూడా నాకు తెలీదు. ఆ రోజు షూట్ జరిగేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్‌గా చేశాను షూట్. హ్మ్. నాకు దాని రిజల్ట్ చూసేసరికి రీసెంట్‌గా ప్రీమియర్ షో వేశారు. అప్పుడే ఆ రోజే మొత్తం సాంగ్ మొత్తం చూసాము. హ్మ్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓకే. ఆ! ఓహ్! ఆ ర్యాప్ అండ్ ఆ అమ్మాయిలు ర్యాప్ ఫేస్ సాంగ్‌లో చేస్తున్న కూడా చాలా మెసేజ్ ఉంది. యాహ్! అంటే అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది యెస్. కూడా యెస్. దానికి తగ్గట్టు పిక్చరేషన్ అనేది కూడా మధ్యలో చేసి పెట్టారు. అవునండి. డిఫరెంట్ ఏజ్ ప్రకారము దట్ వాస్ వెరీ నైస్. అండ్ ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్‌లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటి? అందరూ, కొంతమంది అయితే ఎమోషనల్ అయ్యారు. కొంతమంది లైక్ అంటే మూవీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి స్పీచెస్ ఇచ్చారనమాట. అందులో మాకు ఏమనిపించిందంటే ఆహ్, ఓకే, సొసైటీ ఇలా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మారాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడారు అందరూ. ఆహ్, అందరికీ చాలా నచ్చింది. అందరూ మెచ్చుకున్నారు నన్ను, ఎవ్రీవన్, క్రూని అండ్ టెక్నికల్ టీమ్ కూడా చాలా హెల్ప్ చేసింది మాకు. అందరికీ నచ్చింది మూవీ. చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అండ్ ఈవెన్ మా డ్యాడీ, మమ్మీ కూడా ఎమోషనల్ అయ్యారు. ఓకే. అంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌గా చేస్తూ ఉన్న ఆమని గారు. అవునండి. ఆమని గారిని ట్రైలర్ చూసేటప్పటికి ట్రైలర్ కాదు, నేను మొత్తం మూవీ ఆ! చూసాను కదా! యాహ్! నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఎండింగ్ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలాంటి ఎండింగ్ ఉంటదని. నేను చెప్పలేను ఇప్పుడు. బట్ మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఈ అమని గారు ఇంత బోల్డ్‌గా చేస్తారా అని ఒక క్వెషన్ మార్క్ వచ్చింది. బట్ రియల్లీ గ్రేట్ ఆవిడ. అండ్ ఫస్ట్‌లీ ఆవిడతో యాక్ట్ చేయడం, ఆవిడతో స్క్రీన్ పంచుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. హ్మ్. దట్ అంత గ్రేట్ యాక్ట్రెస్. అండ్ మూవీ చూసాక చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. యాహ్! డైరెక్టర్ సూర్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే అంటున్నారు. క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ లెవెల్ అంటున్నారు. నిజంగా నువ్వు అండి. కూడా ఇంక అదే లెవెల్‌లో అంటున్నావు. ఏం పెట్టారు? అసలు ఏం కుక్ చేశారు మీరు ఇదే అని అనిపిస్తోంది. ఈ క్యూరియాసిటీతోనే అందరూ చూడాలి. ఓకే. యాహ్! చాలా బావుంటది మూవీ మాత్రం. ఓకే. అండ్ మ్యూజిక్ ఆల్సో చాలా బావుంది. అండ్ చిన్మయ్ గారు పాడిన ఒక సాంగ్ అనేది కూడా అండ్ అంటే నీ మీద పాడిన ఒక సాంగ్ అనేది కూడా అది కూడా సూపర్బ్‌గా ఉంది. అవునండి, చాలా బావుంది. యాహ్! అండ్ మెయిన్‌గా అంటే ఈ ఏజ్‌కి ఈ ఒక క్యారెక్టరైజేషన్ అనేది కూడా నీ లైఫ్‌కి ఎలా ఫెచ్ అవుతుందని అనుకున్నావు? ద కాలిక్యులేషన్స్. సో నాకెట్లా ఫెచ్ అవుతదంటే ఈ లైక్ మంచి మెసేజ్ ఇస్తది మూవీ. అండ్ ఈ మూవీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ చూసే మూవీ. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెచ్చి చూపించే మూవీ అనమాట. ఓకే. అండ్ ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఒక్కొక్క ఏజ్‌కి, అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌కి హ్మ్. కనెక్ట్ అవుతారు. మీ ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. అలా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ ఇది. అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల కోసమే మూవీ యాక్చువల్లీ.
ఓకే. ఇద్దరు చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఇందులో నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించగలిగాను నేను. నా పర్ఫార్మెన్స్ అందరు చూసి మెచ్చుకున్నారు. సో దానికోసమని నేను సో, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఛాలెంజింగ్‌గా తీసుకొని యెస్. ముందుకెళ్ళావనమాట. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అమ్మో! అంటే నీలో అంటే యూజువల్‌గా నువ్వు చేసే ప్రీవియస్ వీడియోస్ కానీ అన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు, అరే! నిత్య అంటే ఇలా ఉంటుంది అని అనుకున్న దాన్ని సో, కంప్లీట్‌గా ఆ ప్రాస్పెక్టివ్ అనేది ఈ మూవీ ద్వారా నువ్వు చేంజ్ చేస్తున్నావు తెలుసా? ఓహ్! రియల్లీ? యాహ్! అంటే ఇంత బలంగా చెప్పే విధానం అనేది కూడా నీలో ఉందా అనేది మేము షాక్ అవుతున్నాం. హ్మ్. చాలా మంది కూడా అనుకుంటారు. నేను స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్‌లో చెప్పాను చూసావా? ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! అని చెప్పేసి. అవునవునవును. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇప్పటికి ఒక ముద్ర పడిపోయింది ప్రేక్షకులందరికీ. అవునండి. బట్ చేంజ్ చేస్తావేమో దీని ద్వారా చేస్తాను. చూడాలి. తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? యెస్. యెస్. అండ్ ఇన్ కమింగ్ డేస్ సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్? అలా ఏం లేదు. నాకు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చే దాటి అంటే లైక్ కొంచెం ధైర్యంగా ఉండే క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. లైక్ అనుష్క గారు, రుద్రమ్మ దేవి అలాంటివి అండ్ భాగమతి ఇట్లాంటి నాకెప్పుడు అనుష్క గారు వెరీ ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడలా ధైర్యంగా ఉండే మూవీస్ చేయాలి అని. సో యాహ్! అలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాను. అదీసి 'నారి' సినిమాలో ఆమని గారు చేసిన అంత పవర్‌ఫుల్‌గా చేయాలని ఏమైనా ఉందా ఏంటి? యాహ్! వస్తే తప్పకుండా చేస్తానండి. అలా ఏం లేదు. రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. యాహ్! నైస్. అండ్ నీ కో స్టార్స్ కార్తికేయ గాని, ఇంకా వీళ్ళందరూ చాలా మంది కూడా యాక్ట్ చేశారు కదా! అవును. సో వాళ్ళతో ఎలా ఉన్నది ఏంటి? లైక్ కాంబినేషన్ సీన్స్ ఏం లేవు. బట్ కాంబినేషన్స్ లేవా? ఆహా! ఐ కార్తీక్. థాట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఎందుకంటే సాంగ్‌లో ఇద్దరిని చూసేటప్పటికి. ఓకే. ఓకే. లేదు. కాంబినేషన్ సీన్స్ ఏం లేవు. బట్ హి ఈస్ రియల్లీ గుడ్ యాక్టర్. చాలా చేశాడు మూవీలో. మూవీ చూసిన తర్వాత తెలిసింది. హ్మ్. నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆమిని గారితో కాంబినేషన్ ఉందా? ఆమిని గారితో కాంబినేషన్ ఉందండి. అదే కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకు. ఓకే. ఆవిడతో స్క్రీన్ పంచుకోవడం చాలా అదృష్టం యాక్చువల్లీ. ఓకే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ విత్ ఆమని గారు ఏంటది? ఆవిడ కూడా మెచ్చుకున్నారు యాక్చువల్లీ. ఈ రీల్ డైలాగ్ ఉంది కదా! Dialogue. ఆ డైలాగ్ చెప్పినప్పుడు షీ వాజ్ సిట్టింగ్ రైట్ ఆపోజిట్ టు మీ. ఆ! అయితే నేను చెప్పేసా సింగిల్ టేక్‌లో అయిపోయింది. అయిపోతే ఎలా అమ్మా అలా అంత బాగా చెప్పావు అద్భుతంగా అన్నారు. అది మెచ్చుకున్నారు. ఆవిడ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అంటే అదొక పెద్ద మూమెంట్. యాహ్! చాలా పెద్ద మూమెంట్. యెస్. అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కోసం ఆ డైలాగ్ మళ్ళీ చెప్తావా? యాహ్! షూర్. ఓకే. ఓకే. నేను ఒక మగాడిలా మారాలనుకుంటున్నాను టీచర్. అమ్మాయిల లైఫ్‌లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. ఒక అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటారు. ఇప్పుడు చూడు ఆ డ్రెస్ వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటూ ఎన్నో కండిషన్స్. మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్లు ఉంటుంది టీచర్. ఈ ఈ సమాజంలో ఏ న్యూస్ చూసినా, ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారు అనే న్యూస్‌లే. మా వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని తడుముతున్నాయి టీచర్. యాక్చువల్లీ కొంచెం చాలా రోజులైంది కదా! నైస్. చెప్పిన కాడికి కూడా నిజంగా కంట తడి పెట్టించేలాగా చాలా అయ్యయ్యో! చక్కగా థ్యాంక్ చెప్పించారు. యూ సో మచ్. రియల్లీ వెరీ నైస్. అండ్ ఈ మూవీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా కూడా వన్ డే బిఫోర్ రిలీజ్ అవుతుంది. అవునండి. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? మార్చ్ 7th రిలీజ్ అవుతుంది ఉమెన్స్ డే సందర్భంగా. ఇప్పుడు లైక్ చాలా పోస్ట్‌పోన్స్ అవుతూ వచ్చాయి డేట్. ఐ వాస్ వెయిటింగ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతది. అందరూ ఎంత బాగా తీసుకుంటారు. వాళ్ళ రియాక్షన్స్, ఆడియన్స్ రియాక్షన్స్ మాకు కావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ మూవీ మంచిగా వెళ్తది. అంటే ఉమెన్ ఓరియంటెడ్. ఎవ్రీవన్ చూస్తారండి ఖచ్చితంగా. ఎవ్రీవన్‌కి కనెక్ట్ అవుతది. అందరూ మెచ్చుకుంటారు ఖచ్చితంగా. డైరెక్టర్‌కి మంచి పేరొస్తది. యాక్టర్స్ కూడా మంచి పేరొస్తది. ఓకే. ఎందుకంటే పోస్ట్‌పోన్ అవుతూ ఎందుకొచ్చిందంటే ఆ పర్ఫెక్ట్ డేట్ అనేది మార్చ్ 7థ్‌న ఉంది కాబట్టే అవునవునవును. అంతకోసం వస్తుంది. రాసి పెట్టుంది. ఉమెన్స్ డే అండ్ దానితో పాటు ఇది. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నావు నువ్వు? మూవీస్ ఇప్పుడు ఎంఎన్ఓపి ప్రొడక్షన్స్‌లో ఒక మూవీ చేస్తున్నాను. అది షూట్ స్టార్ట్ అవుతది. అండ్ రిలీజ్ అవ్వడానికి ట్రెండింగ్ లవ్ అని ఒక మూవీ లీడ్‌గా చేశాను అందులో నేను. హుహు. అది రిలీజ్ అవుతది కొన్ని మంత్స్‌లో. అండ్ ఇంకా 'నారి' మూవీ రిలీజ్ అవ్వబోతుంది.
ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. వచ్చేస్తాయి, మీరు చూస్తారు ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ. ఓకే. అండ్ నువ్వు క్యారెక్టర్స్ గానీ, ఏదైనా గానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో, బేసిక్‌గా ఏమేం చూస్తూ ఉంటావు? లైక్ నా క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? నా క్యారెక్టర్ ఆ మూవీలో ఎంత ఇంపాక్ట్‌ని ఇస్తుంది? ఈ మూవీలో మొత్తంకి అంటే లైక్ ఈ మూవీ ఓవరాల్ జనాలకి ఎలా కనెక్ట్ అవుతది? ఈ 3 చూస్తాను. మెయిన్‌గా ఈ 3 పాయింట్స్ అనేది కూడా Yes, yes. చూస్తావనమాట. నైస్. అండ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ గూడా చేస్తున్నారా? యాహ్! లవ్ స్టోరీస్ ఇప్పుడైతే టీనేజ్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. అవి లైక్ అదే జనాలకి కనెక్ట్ అవుతదా లేదా అని చూసుకొని చేస్తాను. అండ్ ఈవెన్ అన్ని మూవీస్ చేస్తానండి నాకు నచ్చింది. ఫస్ట్ అయితే డాడీ వింటారు స్టోరీ. లైక్ నాకు చెప్తారు ఇది స్టోరీ అంటే నాకు నచ్చుతది. అంటే లైక్ అలాగా నాకు తెలీదు వినేంత వరకు. హ్మ్. ఇది వెళ్తదా లేదా అని. సో నచ్చితే మాత్రం తప్పకుండా చేస్తాను. ఓకే. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే ఒక్కసారి మా కోసం ఓ మై గాడ్! ఓ మై గాడ్! అని చెప్పేసి అయ్యో! అరెరే! సరే ఐకానిక్ గదా! నీ వరకొచ్చేటప్పటికి. ఓకే. నీకోసం. హ్మ్. ఓ మై గాడ్! ఓ మై గాడ్! సేమ్ అదే వాయిస్ వచ్చిందా? వచ్చిందా? మీకే తెలియాలి, నాకు గుర్తులేదు యాక్చువల్లీ. ఇంకొకసారి. వద్దు వద్దు వద్దు. వద్దా? మళ్ళీ ఆ వాయిస్ రాదంటావా? రాదు రాదు. అది ఎప్పుడు ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. యాహ్! I guess. 5, 6 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పటికీ ఎక్కడైనా చూసినా గానీ అరే! అని అనిపించేలా ఉంటుందనమాట. ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నావు. అండ్ ఇప్పుడు మూవీస్‌లోకి గూడా వచ్చావు కాబట్టి ఇంకా మూవీస్‌తో ఎంటర్‌టైన్ చేస్తా. చెయ్యాలి. చేస్తా. యాహ్! అలాంటి ఐకానిక్‌ది ఇంకొకటి తీసుకురావాలి. తప్పకుండా. ఓకే. సో గైస్, మార్చ్ 7th ఉమెన్స్ డే సందర్భంగా మా నారి మూవీ మీ ముందుకొచ్చేస్తుంది. తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. మీ ఫ్యామిలీస్‌తో, మీ పిల్లలతో ఎళ్లి చూసేయండి. కానీ ఎందుకో నీ క్యారెక్టరైజేషన్ నీ అంటే నీ ఏజ్ కంటే కొంచెం ఎక్కువ బరువుని తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజంగా అండి. కదా? నిజంగా. మీరు చూస్తారు మూవీలో ఖచ్చితంగా ఉంటది. అంటే ఆ అమ్మాయి ఆ డైలాగ్ అంటే లైక్ అంత స్ట్రాంగ్‌గా చెప్పి దానికి ముందు ఎంత ఫేస్ చేస్తుంటదో ఆలోచించండి. యాహ్! ఎవరైనా గానీ ఇంక బర్స్ట్ ఔట్ అయితేనే ఆ డైలాగ్ అనేది అంటే ఆ మాట అనేది ఎవరి దగ్గర నుంచైనా వస్తూ ఉంటుంది. ఎంత ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటదో హ్మ్. దాన్ని బట్టి డైలాగ్ వచ్చింది. మనసులోంచి వచ్చింది. మనస్సులోంచి వచ్చేది. ఓకే. మొత్తానికైతే సో, మార్చి 7థ్ మా ప్రేక్షకుల ముందుకి నీ యొక్క బరువైన క్యారెక్టరైజేషన్ ఉన్న 'నారి' మూవీ నారి మూవీ రాబోతోంది. రాబోతుంది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ నిత్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.